ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నార్మల్గా మన మొబైల్లో ఉన్నటువంటి హోమ్ బటన్స్తో మనం ఏం చేస్తాం అంటే ఎక్కడైనా సరే మనం లోపలికి వెళ్ళినట్లయితే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే జస్ట్ మనం బ్యాక్ రావడానికి మాత్రమే యూజ్ అనేది చేస్తున్నాం. లైక్ దిస్, ఇలా మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా డైరెక్ట్ మనం బ్యాక్ రావడానికి తప్ప మనకు హోమ్ బటన్ అయితే దేనికైతే యూజ్ అయితే కావడం జరగదు కదా. కానీ ఈ వీడియోలో మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను. దీని ద్వారా మీరు మనసులో ఏమనుకొని మీరు హోమ్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఆ అప్లికేషన్ కావచ్చు, మీకు కావాల్సిన పనులు ఈజీగా అయిపోతాయి అనమాట. లైక్ దిస్, ఇక్కడ నుంచి నేను హోమ్ బటన్ని పైకి ఈ విధంగా ప్రెస్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్ వాట్సాప్ అనేది ఓపెన్ కావాలి, నేను దేన్ని టచ్ చేయొద్దు అనుకున్నప్పుడు జస్ట్ నేను డబ్ల్యూ రాయడం జరిగింది. ఆటోమేటిక్గా చూసుకోవచ్చు, నేను డైరెక్ట్గా వాట్సాప్కి అయితే రావడం జరిగింది అనమాట. దీంతో పాటుగా నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ టెలిగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు పైకి స్క్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను ఎల్ అనేది రాస్తాను చూడండి. నేను ఎల్లని రాశాను చూడండి. రాసిన మరుక్షణమే నాకు టెలిగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు షార్ట్ కట్ మెథడ్లో మీ యొక్క హోమ్ బటన్తో మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా అంటే చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. ఇందులో నేను రెండే టెక్నిక్స్ని యూజ్ చేయడం జరిగింది కాబట్టి నాకు రెండు అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరిగింది. అలా కాకుండా మీరు రకరకాల టెక్నిక్స్ని మీరు యూజ్ చేసి మీకు కావాల్సినవన్నీ మీరు మీ యొక్క హోమ్ బటన్ నుంచి మీరు యూజ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా పాసిబుల్లో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క హోమ్ బటన్స్ నుంచే ఇవన్నీ యాక్సెస్ చేయాలి. మీరు డైరెక్ట్ అన్నప్పుడు ఒక చిన్న టెక్నిక్ మీ యొక్క మొబైల్లో మీరు యూజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న వీడియో టైల్ మీద యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు గెట్టింగ్ స్టార్టెడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దీన్ని క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు అపారెంట్ టాప్ ఆప్షన్ ఉంటుంది చూడండి, సింపుల్ దీన్ని ఎనేబుల్ చేయండి. ఇది డైరెక్ట్గా మనకు పర్మిషన్ సెక్షన్ లో తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ఏదో ఆ అప్లికేషన్ కి మీరు డైరెక్ట్ పర్మిషన్ అయితే ఇచ్చేయండి అన్నమాట. ఈ విధంగా ఆ అప్లికేషన్ ని మీరు ఫైండ్ అవుట్ చేసి సింపుల్ మీరు పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత మీరు పైకి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీరు టెస్ట్ పర్పస్ ఏదో ఒకటి రాసుకోండి. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి ఎం రాస్తాను చూడండి. ఇది నాకు టెస్టింగ్ పర్పస్ అనమాట. నేను ఎం రాయడం జరిగింది. రీడ్రాయింగ్ అంటుంది, నేను మళ్ళీ ఒకసారి ఎం అని రాయడం జరిగింది. తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ డ్రా చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఓకే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా ఇది మీ యొక్క మొబైల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు సంబంధించిన యాక్షన్స్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క హోమ్ బటన్ నుంచి చూడండి, మెల్లగా మీరు ఈ విధంగా పైకి డ్రా చేసినట్లయితే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు మేనేజ్ గెస్చర్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం రాసినట్లయితే మీకు ఏం ఓపెన్ కావాలనేది మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కింద మీకు యాడ్ గెస్చర్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసి నేను డబ్ల్యూ రాయడం జరిగింది. డబ్ల్యూ రాసిన తర్వాత మీరు నిజంగా డబ్ల్యూ రాస్తురా లేదా అనేది ఇక్కడ సేవ్ చేసుకోమంటే సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు డబ్ల్యూ రాసినట్లయితే నేను లాంచ్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత నేను డబ్ల్యూ రాయగానే ఆటోమేటిక్గా నాకు వాట్సాప్ ఓపెన్ కావాలి అన్నట్టుగా నేను ఇక్కడ నుంచి సెట్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ నేను వాట్సాప్ని చూస్ అనేది చేసుకోవడం జరిగింది, సేవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మీకు మళ్ళీ యాడ్ యాక్షన్ మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి మీకు ఎలాంటి యాక్షన్ కావాలి, సింపుల్గా మీరు నేను వై రాయాలి. వై రాసిన మరుక్షణం నాకు యూట్యూబ్ ఓపెన్ కావాలన్నట్టుగా నేను ఇక్కడ నుంచి సెట్ అనేది చేస్తాను చూడండి. నేను లాంచ్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ని సెట్ అనేది చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సేవ్ అనేది చేసుకోవడం జరిగింది. ఇలా మీకు అన్లిమిటెడ్ గెస్చర్స్ని మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మీరు వన్స్ బ్యాక్ అని వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏమి చేయొద్దు, మీ యొక్క హోమ్ బటన్ ఉంటుంది చూడండి. ఈ హోమ్ బటన్ని మెల్లగా మీరు పైకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ నుంచి నేను డబ్ల్యూ రాస్తాను చూడండి. డబ్ల్యూ రాసిన మరుక్షణమే నాకు ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ నుంచి నేను వై రాయడం జరిగింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు యూట్యూబ్ ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. చూసారా, ఆటోమేటిక్గా నేను యూట్యూబ్కి లాక్ అనేది సెట్ చేసుకోవడం జరిగింది. బట్ ఈ విధంగా మీరు షార్ట్ కట్ మెథడ్లో మీ యొక్క హోమ్ బటన్స్తోనే మీరు అన్ని చేసుకోవచ్చు అనమాట. అన్ని యాక్షన్స్ అంటే మీరు ఏదైనా సెట్టింగ్స్ని ఓపెన్ చేయాలన్నా, మీరు షార్ట్ కట్లో యాప్స్ని ఓపెన్ చేయాలన్నా, మీరు ఏం చేయాలన్నా డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకైతే చాలా పవర్ఫుల్గా ఈ అప్లికేషన్ అయితే పనిచేస్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్ మీ గురించి ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.